జగన్మోహన్ రెడ్డిని తన సీఎం చైర్ నుంచి దించాలి. ఈ కాన్సెప్ట్‌తో జగన్ టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రాజకీయ పార్టీ ముందుకెళ్తుంది. సో, ఎక్కడైనా సహజంగా జరిగేది ఇదే. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించాలని మిగతా ప్రతిపక్షాలన్నీ గూడా స్ట్రాంగ్‌గా ముందుకెళ్ళాయి. అయితే అప్పుడు ఎలక్షన్‌కి 3 సంవత్సరాల ముందు, 2 సంవత్సరాల ముందు నుంచి పార్టీలు పెట్టి వెళ్ళిన వాళ్ళున్నారు. ప్రవీణ్ కుమార్ గావచ్చు, షర్మిల గావచ్చు వీళ్ళందరూ గూడా. ఇంకా వేరే వేరే వాళ్ళు గూడా ఉన్నారు. కోదండరాం ఇట్లా వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకి 100 రోజులు లేదా 50 రోజుల ముందే కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టే దిశగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగబోతున్నారు. అయితే అక్కడ బయట వాళ్ళు కేసీఆర్‌కి కుటుంబం పరంగా ఏమాత్రం సంబంధం లేని బయట వాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ అట్లా జరగట్లేదు. కేసీఆర్‌కి ఎట్లా అయితే ఫ్యామిలీ నుంచి దెబ్బలు తగలాలని కాంగ్రెస్ గానీ, బీజేపీ ప్లాన్ చేసాయో అది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి షర్మిల విషయంలో చేసిన కొన్ని తప్పుల వల్ల షర్మిల జగన్‌కి రివర్స్ అవ్వటం వల్ల కాంగ్రెస్ పార్టీ అది చాలా తెలివిగా క్యాష్ చేసుకుంటుంది. తెలంగాణలో మెర్జింగ్ ఆపేసి మరి ఆంధ్రప్రదేశ్‌లో ఆమెకి కాంగ్రెస్ పార్టీ యొక్క పగ్గాలు ఇవ్వబోతుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమెను చేయబోతుంది. ఇది గనక జరిగితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకునే అవకాశం డెఫినెట్‌లీ ఉంటుంది. అయితే ఆ పుంజుకునేది రానున్న 24 ఎన్నికలు పుంజుకుంటుందా? 29 వరకు కష్టపడాల్సి ఉంటుందా అనేది చూడాలి. ఎందుకంటే కేవలం 100 రోజులు, 50 రోజుల ముందొచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది ఎవరికీ సాధ్యం గాదు. జగన్‌ని ఏదో ఓడిస్తారనో ఇంకోటో నేను అనట్ల. కనీసం ఓటు బ్యాంక్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా చాలా టైం కావాల్సి ఉంటుంది ఏ పార్టీకైనా. షర్మిల అక్కడ పాదయాత్రలు చేశారు. కానీ పోటీ చేయలేదు. అక్కడ పోటీ చేసి ఏమన్నా గెలిచో లేకపోతే ఇద్దరు ముగ్గురు గెలిచుంటే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఏపీలో ఉండేది. కానీ ఆమె అక్కడ పోటీయే చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిచ్చేసి సైలెంట్‌గా ఇక్కడికొచ్చేశారు. సో, ఇప్పుడు ఏపీలో ఆమె అడుగు పెడితే గనక ఏం చేయాలి? తన టార్గెట్ ఏంటి? అనేది రాహుల్ గాంధీ ఇప్పటికే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏం ఫిక్స్ చేశారంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ కనీసం 10%కి మెరుగుపడాలి. ఇదివరకు ఒకటో రెండో ఉంది. దాన్ని 10%కి షర్మిల తీసుకురావాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఏం చేయబోతున్నాను? కాంగ్రెస్ క్యాడర్‌ని మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోయిన కాంగ్రెస్ క్యాడర్‌ని, కొద్దో గొప్పో తెలుగుదేశంకి వెళ్ళిపోయిన కాంగ్రెస్ క్యాడర్‌ని మళ్ళీ వెనక్కి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్‌కి ఒక పట్టు తీసుకురావాలి. 10% ఓటు బ్యాంకు 2024 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడేలాగా షర్మిల కష్టపడాలి. ఒక్క ఎంపీ సీట్ సాధించకపోయినా, ఒక్క ఎమ్మెల్యే సీట్ సాధించకపోయినా పర్లేదు కానీ, రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకులో ఎంతో కొంత ఓటు బ్యాంక్ తమకు వచ్చేలాగా షర్మిల కష్టపడాలి అని ఆయన టాస్క్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ టాస్క్‌లో ఆమె గెలుస్తారా లేదా మీరు కామెంట్‌లో చెప్పండి.